అయితే ఇది ఎక్కడ ఒక ప్రైవేటు పాఠశాలలో పర్రే మైటీన్ వాడు 27 ఏళ్ళోడే, చిన్న పోరాడే వాడు. ప్రైవేట్ పాఠశాలలో మనకు తెలుసు కదా, 10th ఫెయిల్ అయినాడు, ఇంటర్ ఫెయిల్ అయినాడు, డిగ్రీ ఫెయిల్ అయినాడే ఉపాధ్యాయులు అక్కడ. వాడు ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడట ప్రైవేట్ పాఠశాలలో. అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వలవేశాడు. ఇటీవల బాలిక మెడలో పసుపు తాడు ఉండటాన్ని ఆమె తల్లి గమనించి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. చూసిర్రయ్య, పసుపు తాడుకున్న విలువ ఏందో అసలు వాడికి తెలుసో తెలియదో అర్థం కాదు నాకు. ఒక భార్యగా స్వీకరించే సమయంలో విధిలేని పరిస్థితుల్లో పసుపు తాడు కడతాం. మాంగళ్యమే విశేషం, దానికి బదులుగా ఆల్టర్నేటివ్గా పసుపు తాడు కట్టవచ్చు. అటువంటి పవిత్రమైన పసుపు తాడును ఆ పిల్లకు మాయమాటలు చెప్పడం ఏంది, ఆమె వినడం ఏంది, వీడు గట్టుడేంది రహస్యంగా ఆ మెడలు అట్లే ఉంచుకుండు. బహుశా ఒక సినిమాలో మీకు ఇప్పుడు ఎంత అయిపోయిన తర్వాత మీకు జ్ఞాపకం వస్తుంది. ఒక సినిమాలో ఇట్లే జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో వాడు అట్లా, ప్రైవేటు పాఠశాలలో వీడు ఇట్లా. అసలు పెళ్ళంటే అర్థం ఉందా? పెళ్ళికి ఎంత విశేషాలు ఉన్నాయి, దాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులారా, మేము గతంలో కూడా మీకు చెప్తూ ఉన్నాం, వరుస కథనాలలో ఇలాగే వస్తున్నాయని. కొంచెం పరీక్షగా పిల్లల్ని అడగండి, 10 నిమిషాలు దగ్గర కూర్చొని స్కూల్ పరిస్థితి ఏంది, స్కూల్లో టీచర్లు ఏమంటున్నారు, ఏం సంగతి, హోంవర్క్ రాగానే వాళ్ళని కూర్చొని హోంవర్క్ చేయించి ఆగం కాకుండా 10-15 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి. పెద్ద పిల్లలే కదా, 10వ తరగతి పిల్లలే కదా. తల్లిదండ్రులు కొంచెమన్నా అనుమానం రాలేదా? దయచేసి వేరే వ్యామోహాలకు పోకుండా తల్లిదండ్రులారా, పిల్లలతో 10 నిమిషాలు గడిపి సాధక బాధకాలు తెలుసుకోండి. అప్పుడే ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా ఉంటాయి.